ఏడాది పొడవునా ఆకుకూరలకు డిమాండ్ ఉంటుంది. కొత్తిమీర, మెంతి, పుదీనా, తోటకూర, గోంగూర, బచ్చలి, చుక్కకూర వంటివి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవి కనుక రోజువారీ వంటల్లో తప్పనిసరి అయ్యాయి. అంతేగాక హోటళ్లలో వీటికున్న డిమాండ్ తగ్గకపోగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా తోటకూర, పాలకూరకు ఏడాది పొడవునా గిరాకీ బాగా ఉంటుంది. ఆకుకూరల సాగు మెట్ట ప్రాంతాలలో అనుకూలమైన లాభాలను అందిస్తాయి. వీటి సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ సుధా జాకబ్. ఆకుకూరలు సంవత్సరం పొడవునా సాగు చేసుకునే పంట. పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకుని పశువుల ఎరువుతో పాటు తగిన మోతాదులో రసాయన ఎరువులు వాడుతూ ఆకుకూరల్ని సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు ఉన్న ఆకుకూరల సాగులో నష్టాలకు మాత్రం తావుండదు. ఎందుకంటే ప్రతి 15 నుంచి 20 రోజులకు పంట చేతికొస్తుంది. ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొచ్చే అవకాశముంది. అందుకే ఎక్కువగా నగరాలు, పట్టణాలకు సమీపంలో ఉన్న రైతులు ఎకరం, అరెకరం భూమిలో సైతం ఏడాది పొడవునా ఆకుకూరలు సాగు చేసి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. నెల నెలా డబ్బు చేతికొస్తుండటంతో పెట్టుబడికి, జీవనోపాధికి కొదవ ఉండదు. అయితే ఈ ఆకుకూరల సాగులో అధిక దిగుబడులు సాధించడానికి పలు సూచనలు చేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. మనం ఈ ఆకుకూరల్ని వేసే ముందే భూమిని 2 నుంచి 3 సార్లు మనం బాగా కలిదున్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత చివరిసారి దుక్కు చేసుకునేటప్పుడు దాంట్లో 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువుని మనం ఎకరానికి మనం వేసుకున్నట్టయితే మంచి నాణ్యతతో కూడినటువంటి ఆకుకూరలు మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆకుకూరలు మనం సాగు చేసేటప్పుడు ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు, తర్వాత ఎండవేడి ఎక్కువగా ఉన్నప్పుడు వీటి దిగుబడి తగ్గుతూ ఉంటుంది. కనుక ఆకుకూరల్లో మనం మంచి దిగుబడి సాధించాలన్నట్లయితే తప్పనిసరిగా మనం షేడ్ నెట్ని ఉపయోగించుకొని చేస్తే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆకుకూరలు సాగు చేసుకునేటప్పుడు మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గమనించినట్టయితే విత్తన మోతాదు. తోటకూరలో మనం చూసినట్టయితే ఒక ఎకరానికి నార్మల్ పోసుకొని చేసుకున్నట్టయితే ఒక 800 గ్రాములు అవసరం అవుతూ ఉంటుంది. నేరుగా విత్తుకున్నట్టయితే 2 కిలోల విత్తనం అవసరం అవుతూ ఉంటుంది. సో వీటిని మనం విత్తుకుంటానికి ముందే మామూలుగా నార్మల్ పోసుకునేటప్పుడు అయితే 2x1.5 మీటర్లు ఉన్నటువంటి మడులుగా మనం చేసుకొని ఆ మడుల్లో మనం విత్తనాల్ని ఇసుకలో కలిపి మనం చల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. ఒక 10 గ్రాములు మనం విత్తనాన్ని తీసుకుంటే ఒక 100 గ్రాములు ఇసుకని దానికి కలిపి మనం ఆ విధంగా సమానంగా ఆ విత్తనాల్ని పొలంలో చల్లుకోవాలి. దాని ద్వారా ఈ విత్తనం సమానంగా పొలంలో వెదజల్లబడి మొక్కలు బాగా రావడానికి మనకి అవకాశం ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా మార్కెట్లో ఆకుకూరలు నాణ్యత ఉంటేనే ప్రజలు తొందరగా కొనటమే కాదు, మంచి రేటు కూడా పలుకుతుంది. కాబట్టి రైతు అలాంటి నాణ్యత కోసం సకాలంలో కలుపు, ఎరువులు, చీడపీడల నివారణ చేపట్టాలి. సో ఈ ఆకుకూరల్లో మనకి దిగుబడి బాగా రావడానికి మనకి పైపాటుగా నత్రజని యూరియా రూపంలో ఒక 20 గ్రాముల లీటర్ నీటికి కలిపి, దాంతోపాటు జిబ్రెలిక్ యాసిడ్ 50 ppm 50 ppmని అంటే 50 మిల్లీగ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసినట్టయితే ఆకులు బాగా పెరిగి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కలుపు యాజమాన్యం కూడా మనం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా విత్తనం వెదజల్లిన తర్వాత 24 గంటల్లోనే పిండి మితాలైనటువంటి మందుని 1 లీటరు నీళ్ళలో కలిపి మనం పైపాటికి పిచికారి చేసినట్టయితే మనకి వచ్చేటువంటి మొదటి దశలో వచ్చేటువంటి కలుపు మొత్తం కూడా మనం రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రత్యేకంగా మనకి వీటిలో కూడా కొన్ని పురుగులు, తెగుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక వాటి యొక్క యాజమాన్యం కూడా మనం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా తోటకూరలో గమనించినట్టయితే మనకి తెల్లటి మచ్చలు వస్తూ ఉంటుంది. వీటిని నివారించుకోవడానికి మనం మ్యాంకోజెబ్ అనేటువంటి మందు 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేయాలి. తర్వాత కొన్నిసార్లు ఆకు తినేటువంటి పురుగులు వస్తూ ఉంటాయి. వీటిని నివారించుకోవడానికి మలాథియా అనేటువంటి మందుని 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాలి. దీని ద్వారా పైపాటు వచ్చేటువంటి పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకొని మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరకు మంచి డిమాండ్ ఉంటుంది. పాలకూరలో శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండి రక్తహీనతను తగ్గిస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి, ఏలతో పాటు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు ఉండటం వలన క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. అలాంటి ఈ ఆకుకూరను సాగు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులను సాధించవచ్చు.
అయితే పాలకూరలో మనకి విత్తన మోతాదు ఒక ఎకరానికి చూసుకున్నట్టయితే 12 నుంచి 13 కిలోలు మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాలకూర బాల్లో దాంట్లో 2 నుంచి 3 విత్తనాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని సమానంగా మనం ఒక ఎకరం పొలంలో వెదజల్లుకున్నట్టయితే ఒక 25-30 రోజులకి మనకు మొదటి కోత వస్తుంది. తర్వాత ప్రతి 10 నుంచి 15 రోజులకి రెండో కోత, మూడో కోత, అట్లా 5 నుంచి 6 కోతలు కూడా మనం పాలకూరలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే రకంగా మనం గోంగూరలో కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత ఈ మెంతికూర మనం చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా మనం సాగు చేసుకొని మనం మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. సమయానుకూలంగా డిమాండ్కు తగ్గట్లు కూరగాయలను సాగు చేస్తూ అధిక లాభాలు పొందేలా రైతులు అడుగులు వేయాలి. ముఖ్యంగా తక్కువ కాలంలో పంట చేతికొచ్చి ఆర్థికంగా ఆసరాగా నిలిచే ఆకుకూరలు పండించాలి. దళారులు లేకుండా నేరుగా మార్కెట్లో అమ్మితే మంచి లాభాలు ఆర్జించవచ్చు.